చేస్తున్నా. అదేంటంటే ఇక్కడ ఒకసారి చూస్తే ఉర్సా కంపెనీ మీద లేనిపోని విష ప్రచారం, ప్రమోటర్ లేదా ఫేక్ ప్రమోటర్లు, ఫేక్ కంపెనీ అని చెప్పి రాద్ధాంతం చేస్తున్నారు. అసలు ఉర్సా కంపెనీ ప్రమోటర్స్గా చెప్పుకోబడుతున్న ఈ జయశేఖర్ తాలూరి అతని ప్రొఫైల్ చూస్తే, ఈ జయశేఖర్ తాలూరి అనే అతనికి ఆల్రెడీ చైర్మన్గా చాలా కంపెనీస్లో పనిచేస్తున్నాడు. దాంట్లో ముఖ్యంగా హాల్మార్క్ గ్లోబల్ టెక్నాలజీస్ అని చెప్పి ఆయన ఫౌండర్గా ఉన్నాడు, చైర్మన్గా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ ప్రొఫైల్ ఒకసారి చూస్తే 2002లో ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ. 489 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే యాన్యువల్ రెవెన్యూ వచ్చేసి $16.6 మిలియన్ ఉంది. దీంతో పాటు ఈయన వేరే కంపెనీలో కూడా ఆల్రెడీ ప్రమోటర్గా, ఫౌండర్గా ఉన్నాడు. అది చూస్తే ఒకసారి నింబుల్ ప్రాపర్టీలో 2012 నుంచి ఫౌండర్ అండ్ చైర్మన్గా ఉన్నాడు. హాల్మార్క్ గ్లోబల్ టెక్నాలజీస్ 2002 నుంచి సీఈఓగా చైర్మన్గా ఉన్నారు. అలాగే హాల్మార్క్ హెల్త్ కేర్ సొల్యూషన్స్లో 2011 నుంచి కో ఫౌండర్ అండ్ పాస్ట్ చైర్మన్గా ఉన్నారు. అలాగే ద టెక్ వన్ ఐటీ ఫౌండర్గా 1990 నుంచి పనిచేస్తున్నాడు ఈయన. అలాగే ఇంకా చూసుకుంటా పోతే ఇండియాలో కూడా కొన్ని బిజినెస్లు ఉన్నాయి. ఆ ఇండియాలో ఉన్న బిజినెస్లో చూస్తే తాలూరి డైరీ ప్రైవేట్ లిమిటెడ్, స్పిన్నింగ్ మిల్స్, టెక్స్టైల్స్, అలాగే తాలూరి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే హాల్మార్క్ గ్లోబల్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇలా అన్ని కంపెనీస్ ఆల్రెడీ ఈయన ప్రమోటర్గా కొన్ని $1 మిలియన్ బిజినెస్లు రన్ చేస్తున్నాడు. ఈయన ప్రాపర్టీస్ కూడా ఇండియాలో, అటు అమెరికాలో అన్ని చోట్ల ఉన్నాయి. అది జయశేఖర్ తాలూరి ప్రొఫైల్. ఇంకా సెకండ్ అతను ఎవరైతే ఉన్నారో సతీష్ అబ్బూరి. ఈ సతీష్ అబ్బూరి అనే అతను కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఎలిసియం అనాలిటిక్స్ అనే కంపెనీలో ఆల్రెడీ ఈయన ఫౌండర్, అలాగే చైర్మన్గా పనిచేస్తున్నాడు. ఆ కంపెనీ నెట్వర్త్ కూడా ఒకసారి చూస్తే మనం $5.9 మిలియన్ మనకు ఆల్రెడీ ఈ వెబ్సైట్లో చూపిస్తున్నారు. ఈ వెబ్సైట్లన్నీ కూడా మనం ఏం క్రియేట్ చేసిన వెబ్సైట్లు కాదు. ఈ రాకెట్ రీచ్ అనే వెబ్సైట్ అన్ని కంపెనీ ప్రొఫైల్స్ లిస్ట్ చేస్తుంది, అన్ని కంపెనీస్ డేటా డిస్ప్లే చేస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న వెబ్సైట్ కూడా జూమ్ ఇన్ఫో కూడా కంపెనీ డేటా లైవ్ డేటాని డిస్ప్లే చేస్తూ ఉంటాయి. సో ఈ ప్రమోటర్స్తో పాటు ఇంకా చాలామంది ప్రమోటర్స్ ఉన్నారని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నారు. ఈ ఉర్సా కంపెనీ అనేది కొత్తగా ఉండొచ్చు, కానీ ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్, దే హ్యావ్ అ గుడ్ అండర్స్టాండింగ్ ఆన్ ద బిజినెస్ మోడల్స్. ఇప్పుడు ఏదైతే ఈ ఉర్సా క్లస్టర్స్ అని చెప్పి క్లౌడ్ ఏఐ రిలేటెడ్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారో దానికి ఫండ్ని మొబిలైజ్ చేసే క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి వాళ్ళకి. అందుకనే ఈరోజు గవర్నమెంట్ వాళ్ళని బిలీవ్ చేసింది. వాళ్ళకున్న నెట్వర్త్, వాళ్ళకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న బిజినెస్ మోడల్ బేస్ చేసుకునే ఈరోజు ల్యాండ్ అలొకేట్ చేసింది తప్ప ఇక్కడ ఎటువంటి ఫేక్ ప్రాపగాండాలో లేకపోతే ఫేక్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు వాళ్ళకి ఏది ల్యాండ్ ధరాదత్తం కూడా చేయలేదు. మనమేమి 50 లక్షలు కోటి రూపాయల ఎకరం ప్రకారం ల్యాండ్ ఇచ్చాం, 2 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నాం. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒకవేళ చేయకపోతే ఆ ల్యాండ్ మొత్తం మళ్ళీ గవర్నమెంట్ రికవరీ చేసే ఆప్షన్ కూడా ఎంఓ